ఇంకా అదే హీరోయిన్ క్యారెక్టర్ కదా యాక్చువల్గా చెప్పాలంటే అదే హీరోయిన్ క్యారెక్టర్. సో నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ హీరోయిన్ క్యారెక్టర్ అసలు కథ అంతా ఆమె మీద నడుస్తుంది కదా, ఆ క్యారెక్టర్ మీదే నడుస్తుంది. అంటే అది చేసేప్పుడు అలా అనిపించింది నాకు, ఒక భయం. మీకు అందరు గ్లామరస్ ఆర్టిస్టులు గ్లామర్గా ఉండాలనుకుంటుంటారు. గ్లామర్ ఒకటి, ఇంకొకటి ఆ క్యారెక్టర్ కూడా మొగుడు వద్దని, పిల్లలు వద్దని, డబ్బు కావాలి, అది నాకు ఎక్కడో భయం వేసింది. ఏదో క్యారెక్టర్ వేరు ఎక్కడో పోతుందని. అది ఉంటేనే కదా రియలైజేషన్ వస్తే కానీ పెర్ఫార్మెన్స్ వచ్చేది. తర్వాత అనిపించింది ఈ షేడు ఆ షేడ్ 2 షేడ్స్ కనపడతాయి. ఒకే షేడ్ ఉంటే సినిమా క్యారెక్టర్లో ఏముంటుంది? సో అన్ని రకాలు కనపడతా ఉండాలి కదా. సో కృష్ణారెడ్డి గారు అట్లా ఆలోచించి చేశారు. నేను ఇంకేం సినిమాలు తర్వాత ఏ సినిమా? దాని తర్వాత మావి చిగురు, శుభ సంకల్పం, అలా మంచి వరుస పెట్టి సూపర్ హిట్లని. అంత సూపర్గా ఉన్నప్పుడు గబుక్కుని సినిమాలు ఆగిపోవటం కష్టం వల్ల నీకు? అదే సార్, అదేదో అంటారా ఫేట్, ఎందుకు నాకు అనిపించింది. తర్వాత అయితే వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను, అనవసరంగా వచ్చేసి. ఎందుకంటే అలా ఎప్పుడు ఫ్లైట్లో అలా తిరగడం, షూటింగ్స్, ఎప్పుడు బిజీగా ఉండి ఒక్కసారి ఇంట్లో ఉండేప్పటికీ ఏదో ఒక చిలకని తీసుకొచ్చి పంజరంలో పెట్టినట్టు అయిపోయింది నాకు. నిజంగా అలా చాలా ఫీల్ అయ్యి ఒకసారి మన సౌందర్య గారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే కూడా చెప్పాను, ఇలా చాలా బోర్ కొడుతుంది ఆంటీ అంటే. ఎలా ఉన్నావమ్మా, ఇంత బిజీగా ఉండి ఇంట్లో ఎలా కూర్చున్నారు, ఏమో నాకు తెలీదు అని అన్నాను. బట్ అది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు ఆ టైంలో. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేద్దాం అని అనిపించింది? తర్వాత ఎప్పుడు అనిపించేదే కానీ రాలేకపోయాను. వద్దు అని కొన్ని నిబంధనల వల్ల అక్కడ ఉండాల్సి వచ్చింది చేయకుండా. తర్వాత నేనే ధైర్యం చేసి మళ్ళీ డిసైడ్ చేసి వచ్చేసాను. మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఇది ఆ నలుగురితో మళ్ళీ స్టార్ట్ చేశాను సార్. ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్, నువ్వు చేయంటే నేను చేయనన్నాను. అప్పటికే అది మదర్ రోల్ నేను చేయనన్నా. ఎందుకు చేయవు, ఇది క్యారెక్టర్ బాగుంటుంది చెయ్యాలి అంటే ఇంకా చేయాల్సి వచ్చింది. చేశాను, సినిమా కూడా హిట్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. కదా అంతకు ముందన్నీ అటువంటి సినిమాలు చేసి సడన్గా వచ్చి చనవ కథలు ముద్దులు గిద్దులు పెడితే నీకేమో ఎందుకైంది? నేను ఆర్టిస్ట్, నేను అప్పుడు హీరోయిన్ ఉన్నప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ మూవీ నరేష్ గారితోనే చేశాను. ముద్దులు పెట్టేసావా? అసలు సినిమా మొత్తం ఆయన నటించడమే కదా. నేను ఆయనతో క్లోజ్ గా ఉన్నట్టు నటించడం. మగోడు కదా అందులో. నేను అందుకని అలా చేశాను కాబట్టి నాకు అది ఏం పెద్ద తప్పు అనిపించలే. పెద్ద ఆర్టిస్ట్ గా సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా కావాలన్నప్పుడు చేస్తానని చెప్పాను, చేశాను. వెరీ గుడ్. అట్లా ఉండాలి ఆర్టిస్టులు, స్పోర్టివ్గా ఉండాలి. అదేదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయి కంగారు పడిపోయి. ఎందుకంటే అన్నీ తెలిసే కదా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా అంటే ఇలా ఇది కాదు అది చేయను ఇది అంటే ఇంక ఇంట్లో కూర్చోవాల్సిందే, అవసరం ఎందుకు కదా లేదన్నప్పుడు. చాలా మంది అంటారు కదా అది చేయకూడదు అది కొంతమంది ఉంటారు సార్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ అంటారు సార్, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. నేను అలా లేదు. నేనైతే ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు కుక్కలాగా చేయాలి, పిచ్చిదానిలాగా అరవాలి, భిక్షకుడిలాగా డ్రెస్ వేసుకోమంటే వేసుకోవాలి. సో ఆర్టిస్ట్ అంతే. ఇంకా మొన్నప్పుడు ఒక సినిమా చూసాను, ఒక వెబ్ సిరీస్ చూసాను. సుహాసిని గారు ఎంత డీగ్లామర్ క్యారెక్టర్ వేస్తే ఇంతవరకు శారీ కట్టుకొని పిచ్చిగా వేసుకో. సో ఆర్టిస్ట్ ఆవిడ. సో అలాగే నేను కూడా అలా ఫీల్ అవుతాను తప్ప. అలాగే నేను జయసుధ గారు చాలా సినిమాలు చూసాను. ఆవిడ ఎంత న్యాచురల్గా గ్లామర్ క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్లు చాలా చేసి ఉంటారు. సహజ నటి ఆవిడ ఊరికే చెప్పలే. సో అవన్నీ నేను ఫాలో అవుతుంటాను. ఇప్పుడు నువ్వు ఆ టైంలో చేసావు, మా జనరేషన్తో చేసావు, ఇప్పుడు కొత్త జనరేషన్తో చేస్తున్నాను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినాక. అప్పటికి ఇప్పటికి అసలు ముందు నీ వరకు చేంజ్ ఏంటి, తర్వాత ఈ టెక్నికల్గా ఎట్లా చేంజ్ ఉంది? టెక్నికల్గా చాలా చేంజ్ అయింది. అప్పుడు మనకు సినిమా రీల్స్ అనేవాళ్ళు ఒక సెకండ్ టేక్ తీసుకున్నప్పటికి భయం వేసేది. అక్కడ ప్రొడ్యూసర్ కూర్చునేవారు, డైరెక్టర్ ఏమ్మా సెకండ్ టేక్ రీల్ ఖాళీ అవుతుంది అన్నట్టు భయపెట్టేవారు. అంతే. మనం కూడా ఆర్టిస్టులు అంతా సిన్సియర్గా ఉన్నాము, ఇంకో టేక్ తీసుకోకూడదని ముందే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఒక కేర్లెస్ ఉండేది కాదు. అందరూ ఏ ఆర్టిస్ట్ అయినా సరే, చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా సిన్సియర్గా ఒక పెద్ద డైలాగ్ అంటే ముందే ఒక 10 సార్లు రిహర్సల్ చేసుకొని మానిటర్ చేసుకొని ఎంత వీలైతే అంత టేకులు తగ్గించి ఒకే టేక్లో చేయాలని అంత సిన్సియరిటీ, సో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎన్ని టేకులు తీసుకుని వాళ్ళే అడుగుతారు, పర్లేదు ఇంకో 1 more టేక్ చేసుకో, ఇది బాగాలేదు ఇంకో అని ఈజీగా అడుగుతారు. సో ఆర్టిస్టులకి ఏమైంది, ఆ భయం పోయింది. పర్లేదు. ఇంకొకటి మానిటర్ అని వచ్చింది, వెళ్ళడం ఆ మానిటర్ దగ్గర చూడడం. మేము ఉన్నప్పుడు ఆ మానిటర్ లేదు. అది స్క్రీన్లో పోయి చూస్తేనే మేము ఏం చేసామని తెలుస్తుంది. అంటే మాకు ఒక కాన్ఫిడెన్స్, బాగా చేసామని ఒక మైండ్ సెట్తో డైరెక్టర్ కానీ మేము కానీ అనుకొని
బాగా వచ్చి ఉండాలి అనే అంత మైండ్ సెట్తో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మానిటర్లు చూసి ఇది బాగాలేదు ఇంకో 1 more అంటున్నారు. అంటే మనకే తెలియట్లేదు బాగా చేసామని. సో ఎక్కడ ఎవరికి కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడున్న, నేను తప్పనట్లే. సో టెక్నికల్గా అలా అయిపోయారు అందరూ, అలా దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు డైరెక్టర్లు మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఏంటి? అది చెప్పాను కదా సార్, ఇప్పుడు మా డైరెక్టర్స్ అంతా ఆర్టిస్ట్ అక్కడే ఫ్రేమ్ చూసుకునేవాళ్ళు, ఆ కెమెరాలోనే చూసుకునేవాళ్ళు. చేస్తున్నప్పుడే ఇది ఇట్లా ఉంటుంది, ఈ యాంగిల్ ఇలా ఉంటారు, ఇలా చేస్తారని మీకు తెలిసేది కదా. ఇప్పట్లో మానిటర్లో కూర్చుంటున్నారు డైరెక్టర్, చూసుకుంటే కానీ వాళ్ళకి తెలియట్లేదు. మానిటర్లో అంటే పిచ్చెక్కుతుంది, మానిటర్ వర్క్ అవట్లే చేయండి అని దానికి షూటింగ్ ఆపేసి మానిటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దాని మీద ఒక నమ్మకం, ఒక ఐడియా ఉండట్లేదు. ఆ మానిటర్ చూస్తేనే వాళ్ళకి ఐడియా వస్తుంది. చెప్తున్నాం ఇప్పుడు సినిమాలు ఎవరెవరు మాకు తెలియదు అంటావు, లేనిపోయి తెలీదు అనట్లేదు, తెలీదా నేను చెప్పింది అది కదా. ఇప్పుడు దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు నేనే ఏమవుతుంది, ఎప్పుడైనా ఉంటే వెళ్ళి మానిటర్ చూస్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తున్నాడు, నేను కూడా బాగా చేసాను లేదని వెళ్ళి నేను కూడా చూసుకుంటాను. మనం చూడాలి, మనం ఎలా చేసామో అనిపిస్తుంది కదా. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడు, ఒక పర్ఫార్మెన్స్ సీన్ వచ్చినప్పుడు అయ్యో ఎలా చేశాను ఒకసారి వెళ్ళి చూడాలి, నేను కూడా చూస్తాను, తప్పలేదు. అంటే అలవాటు అయిపోయాం, అలాగా దానికి అలవాటు అయిపోయాం. ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఉండుంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవారేమో. ఇప్పుడు మనం అలా అయిపోయాం, మనం దానికి అలవాటు అయిపోయాం. ట్రెండ్ మారింది, మనము మారాము. అప్పుడు నాకు గుర్తు, మన పచ్చని సంవత్సరంలో ఒక సీన్ ఏదో వస్తే ఆ గుడిసెలో సీన్ ఉంటుంది, ఇల్లు అవును, సింగిల్ టేక్లో చేసావు. సింగిల్ టేక్లో చేసి గ్లిజరిన్ లేకుండా ఏడ్చేసి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. వస్తే కూడా నేను ఇంకో టేక్ అడిగా, అప్పటికి ఇంకోటి చేయాలా సార్ అని మళ్ళీ చేసావు, ప్రమాణంగా చేసావు అనుకో. అంటే అసలు గ్లిజరిన్ లేకుండా కళ్ళెమ్మటి నీళ్ళు రావటం అట్ట చేసేదని అప్పట్లో. ఇప్పుడు అంతే సార్, గ్లిజరిన్ 80-90% నేను యూజ్ చేయను. ఆల్మోస్ట్ ఎక్కువ అసలు ఎమోషన్స్ అంటే నేను చేసేస్తుంటా, గ్లిజరిన్ లేకుండా చేసేస్తాను, వచ్చేస్తుంది. అడుగుతారు, మేడం ఎట్లా మీరు గ్లిజరిన్ లేకుండా ఎట్లా చేస్తున్నారు అంటారు. ఏమో తెలీదు, వచ్చేస్తుందండి అంటుంటా. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో తెలీదు నాకు. ఇన్వాల్వ్ చేశాను అందుకని అని నేను కూడా చెప్పను, ఏమో వచ్చిందండి అలా చేసేస్తుంటాను. అందుకే మేడం మీరంతా ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో అని ఏదో వాళ్ళు గొప్పగా చెప్తుంటారు, మనసులో ఫీల్ అవుతుంటాం, ఓకే అట్లీస్ట్ మన గురించి ఇంకా మాట్లాడుతున్నారు కదా అని.